హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇదొక హెచ్-1బీ ఇన్ఫర్మేటివ్ వీడియో కాదు. మరి ఏది కాదు. చిన్న జనరల్ టాపిక్ ప్రతి ఒక్క కామన్ లైఫ్‌లో ఉండేదనమాట. పక్క వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటే కొంతమంది చూసి ఓర్వలేరనేది ఆ చిన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. రీసెంట్‌గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. రెండే 2 నిమిషాలు ఉంటది, ఎక్కువ వద్దు. కాకపోతే దీన్ని మీరు అగ్రీ చేస్తారా? డిసగ్రీ చేస్తారా? అనేది మీ మాటల్లో నాకు కావాలి. ఆహ్, ఇప్పుడు ఇక్కడ సినారియో ఎట్లుంది? కరోనా కరోనా కంటే ఎంత భయంకరమైన సిట్యుయేషన్ ఉంది. కరోనా టైంలో మనకేమనిపించింది? రోజుకి ఎన్ని కేసులొస్తున్నాయి? ఏంటి? ఏ ఊర్లో ఎన్ని కేసులొచ్చాయి? ఎక్కడ ఎంతమంది ఇది మనం చూస్తుంటాం గదా! కాకపోతే అది ఆ సినారియో. ఇక్కడేంటంటే రోజుకి ఎంతమంది జాబులు పోతున్నాయి? రేపటి రోజున ఇంకో న్యూస్ ఏమొస్తుంది? అప్డేటెడ్ న్యూస్ ఏమొస్తది? అది వినాలనేసి భయమైతుంది. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది ముందరే జాబ్ పోద్దని తెలిస్తే ఇంత దూరం వస్తారా? మీకు చెప్పుంటాను. ఇక్కడికి రావాలి అంటే మనీ పర్పసు, కెరియర్, కొంతమంది డ్రీము, చాలా సినారియోస్ ఉంటాయి. పాపం అన్ని సినారియోస్‌లో ముందరే జాబ్ పోద్ది. ముందరే ఇన్ని ఇక్కడ అప్డేట్స్ అవుతాయి. ఆ అప్డేట్స్‌కి వాళ్ళు సెటిల్ ఇక్కడ అవ్వడం కష్టం అని చెప్పి తెలిస్తే ఇండియాలో జాబ్ వదులుకొని ఇక్కడికి ఎందుకొస్తారండి? సరే, వచ్చారు. ఇప్పుడేంటి చాలామంది రీసెంట్‌గా ఒక అతనికి జాబ్ లే ఆఫ్ అయిపోయింది. వాళ్ళ వైఫు ఇంటికి కాల్ చేసిందనమాట. సంథింగ్ ఒక ఎక్స్ పర్సన్‌కి కాల్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చేశారు. చేయగానే అవతల అతని పర్సను ఆహ్, "ఏమ్మా, జాబ్ పోయిందంట కదా! మరి ఇండియాకి ఎప్పుడొచ్చేస్తున్నారు? ముందే చెప్పాను. మంచిగా ఇక్కడ ఉండండి. అమెరికాకి ఎందుకెళ్లారు? సో, అందరూ ఎగేసుకుంటా పోతా ఉంటారు. ఏం సాధించారక్కడ? ఇప్పుడు జాబ్ పోయింది. మీరొచ్చేస్తున్నారా? వాళ్ళు పంపించేస్తారా?" అనేసరికి ఆల్రెడీ ఒక బాధలో ఉండే వాళ్ళకి ఎదుటి వాళ్ళు అలా మాట్లాడితే ఎలా ఉంటది చెప్పండి? కామన్‌గా థింక్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెల్లో, అన్ననో, అల్లుడో, కూతురో, కొడుకో, కోడలో, లేదంటే వాళ్ళ పిల్లలు ఎంఎస్‌కొచ్చి ప్రతి ఒక్క ఊర్లో అమెరికాకొచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఉన్నారండి. వెళ్ళేటప్పుడు మా బాబు అమెరికా వెళ్తున్నాడు, మా కూతురు అమెరికాకెళ్తుంది, మా మా కొడుకు అమెరికా వెళ్తున్నాడు అని చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తారు కదా ఆనందంగా. ఏదైనా చిన్నది జరిగినప్పుడు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇలాంటి టైంలో మన వాళ్ళకి మనం సపోర్ట్ ఉండాలి గదా! చెప్పండి మీరు. సో, నేనేమంటున్నా అంటే, ఈ టైంలోనే మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అనేది తెలుస్తది. జాబ్ ఒక నెల కాపోతే మీకదే చెప్తున్నా. ఇక్కడ మనము $7,000, $8,000 సంపాదించుకున్నామంటే ఖర్చయితే అయిపోతది. కాకపోతే ఇలాంటి టైంలోనే మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు తెలుసుకుంటే ఇది జాబ్ పోతే పర్వాలేదు, మళ్ళీ గెట్ చేసుకోవచ్చు. కొంతమంది రియల్ లైఫ్‌లో తెలుసుకునే కొన్ని సూచనలు ఇలాంటి టైంలోనే అనమాట. ఎవరు మనం అదే అంటారు, వాళ్ళేమంటున్నారంటే జాబ్ పోవడం వల్ల చాలామంది ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకున్నాము. అంటే పోయి పోయి నాకే తెలుస్తాయి ఇలాంటియి అనిపిస్తది. రియల్‌గా జనాలని నేనెప్పుడు గూడా అంత వెంటనే నెగెటివ్ తీసేసుకోను. అట్లే ఉంటారబ్బా! వాళ్ళు ఆ టైంలో కోపంలో ఉంటారులే, అలా అంటారు. అలా వెనకేసుకొని వస్తుంటాను. కొన్ని సినారియోస్ చూసిన తర్వాత నమ్మాల్సొస్తుంది. పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే ఆనందించండి. పక్క వాళ్ళు బాధలో ఉంటే బాధని షేర్ చేసుకోకపోయినా పర్లేదు గానీ, ఇంకొంచెం బాధ పెట్టకుండా ఉండడం మంచిది గదా! ఏమొస్తదండి? సారీ. బట్ ఎమోషన్ ఎట్లా అంటే ఎమోషనల్ వీడియో చేద్దామని గాదు. జనాలిట్లా ఉన్నారు అంటే వీలైతే మంచిని స్ప్రెడ్ చేద్దాం ఎక్కువ. బాధని మనకి చాలా సార్లు చెప్పాను. మనకేదైనా బాధలో ఉన్నప్పుడు మన బాధను చెప్పుకునే పర్సన్స్ ఉంటే అంతకు మించి ఏం అవసరం లేదు. ఆహ్, వాళ్ళు ఫోను చేసినప్పుడు మంచిగా మాట్లాడండి. ధైర్యం చెప్పండి. మేమందరం ఉన్నాం కదా! ఏమైతది జాబ్ పోతే? ఇండియాకి రాండి. బతకలేరా ఇక్కడ? ఇండియాలో బతికే వాళ్ళందరూ మనుషులు కాదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా మనం 2 మాటలు చెప్పి వాళ్ళకి మనం ఎంతిచ్చినా సెట్ కాదండి. మన మాటలతో చాలా ధైర్యం వస్తదనమాట. మాట అంటే ఒక పదునైన ఆయుధం లాంటిదనమాట అది. దాన్ని ఎలా యూజ్ చేస్తామనేది మంచిగా వాడితే అవతల వాళ్ళకది బెస్ట్ ఆయుధం అయితది. దాన్ని కత్తిలాగా వాడితే వెన్నుపోటయితదనమాట. అంటే అంతకు మించి మనం సో, వీలైతే మంచిగా మాట్లాడి ఒకరికి మన వల్ల హెల్ప్ అయ్యేలాగా చూడండి. హెల్ప్ కాకపోయినా పర్వాలేదు. ఒక్కరు మన వల్ల బాధపడకుండా ఉండేలా చూడండి. మనుషులందరూ స్వార్థపరులే. అలా అని చెప్పి మనం మనలో స్వార్థాన్ని బయట పెట్టకూడదు కదా! ఏదో క్లాస్ బీకుతున్నానని సారీ. బట్ రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అన్ని రోజులు ఒకలా ఉండే కరోనా వచ్చింది. మనుషులందరూ లైఫ్ అంటే ఏంటని తెలుసుకున్నారు. మనీ కంటే కూడా ఆరోగ్యానికి, ఆహ్,
చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మీరు చూస్తున్నారు ఎవ్వరు కూడా దేంట్లో తగ్గట్లేదు. ఎంజాయ్‌మెంట్‌కి తగ్గట్లేదు. డబ్బులు అందరి దగ్గర ఉంటున్నాయండి. ఇప్పుడైతే కమింగ్ జనరేషన్‌లో కూడా ఆల్మోస్ట్ డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. బంధాలుండవు, బంధుత్వాలుండవు. నేను కాకపోతే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు గదా! ఆరోగ్యం మహాభాగ్యం అనేది ఎందుకంటున్నానంటే చాలామంది దగ్గర ఆరోగ్యం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే బంధాలు లేవు, బంధుత్వాలు లేవు అవన్నీ బుల్‌షిట్ అంటారు. లేదంటే మనకి ఒక ట్రెడిషన్ అనేది ఉంది. ఆ ట్రెడిషన్‌ని మనం ఫాలో అవ్వాలి. ఆహ్, ఉన్నంత వరకు కొంతమందిని, 100 మంది అవసరం లేదండి. 100 మంది అవసరం లేదు. ఉన్న ముగ్గురు, నలుగురైనా మన వాళ్ళన్న ఫీల్ మనకి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళతో కూడా మనం అలా ఉండాలి. మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. వాళ్ళు ఎలా అయినా ఉండని. మన సైడ్‌కి మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదనేది. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉందా లేదా చెక్ చేసుకోండి. రీసెంట్‌గా ఒక రీల్ చూసాను. ఒక డ్రాపు డర్టీ వాటర్‌లో పడితే డర్టీ అయిపోతది. గంగా జలంలో పడితే గంగలో కలిసిపోతది. వేడి వేడి పెనం మీద పడితే ఆవిరైపోతది. అదే ఒక ఆకు మీద గ్రీన్ లీఫ్ ఉంటది కదా! దాని మీద పడితే షైన్ అవుతుంటది. అదే ఒక ఆల్చిప్పలో పడితే ముత్యంలాగా మారిపోతదనమాట. డ్రాప్ అదే. కాకపోతే ఎక్కడెక్కడ పడుతుంది అనే దాన్ని బట్టి దాని స్వభావం మారిపోతూ ఉంటది. మన లైఫ్ కూడా అంతేనండి. మనం ఎవరితో ఉంటున్నాము, ఎవరితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాం, ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నాము. అంటే మంచి వాళ్ళతో ఉంటున్నామా, చెడు వాళ్ళతో ఉంటున్నామా? మంచి వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మంచి వాళ్ళుగానే ఉంటాము. అంటే ఇప్పుడు మంచి వాళ్ళని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పి అడగకండి. నా నమ్మకం అది. కంపల్సరీ మన లైఫ్ కూడా అంతే అలాగే ఉంటది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే.